ప్రభునందు ప్రేమైనటువంటి సంగమా, ప్రభువైన యేసుక్రీస్తు వారి నామమున మీ అందరికీ కూడా ఈ ఉదయకాల శుభములు వందనాలు చెల్లిస్తున్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి పరిశుద్ధ లేఖన భాగము యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనము నేటి దినము కొరకు చదువుకొని ఉన్నాం. ప్రేమైనటువంటి సంగమా, ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటల్లో యోహాను ఈ మాటలు రాస్తూ, ప్రభువు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులకు అనేక పర్యాయాలు వారికి తన్ను తాను కనపరుచుకున్నాడు. అనేక సందర్భాల్లో వారితో ప్రభువు మాట్లాడాడు. ఇక్కడ మనము చదువుకున్నటువంటి లేఖన భాగంలో 8 దినములైన తర్వాత 26వ వచనంలో మనం చూస్తున్నటువంటి మాట, 8 దినములైన తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమా వారితో కూడా ఉండినప్పుడు ప్రభువు వారికి ప్రత్యక్షమై వారి ఎదుట నిలిచి వారితో మాట్లాడుతున్నటువంటి లేఖన భాగాన్ని మనం చదువుకొని ఉన్నాం. సమయంలో ఇక్కడ ఈ మాటలను మనం ఒకవేళ గమనిస్తే, ప్రభువు పునరుద్ధానుడైనటువంటి 8వ దినము, ఒకవేళ మన లెక్కలో చూస్తే రేపటి దినాన, అంతేగా, 8 దినములు ఆఫ్టర్ ఈస్టర్ 8 days. అయితే ఇక్కడ 8 దినముల తర్వాత కనబడుతున్నాడు అనేది కాదు, కానీ ఇందులో ఉన్నటువంటి కొన్ని విషయాలను ప్రాముఖ్యంగా ఈరోజు మనము ధ్యానం చేసుకుందాం. మొదటిగా ఇక్కడ చూస్తే, వారు శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు అనేటువంటి మాట అక్కడ వ్రాయబడుతుంది. అంటే స్టిల్ దే ఆర్ ఇన్సైడ్. మొదట ప్రభువు వచ్చినప్పుడు వారు లోపలే ఉన్నారు. ఎలా ఉన్నారు? భయముతో. బయటికి వెళ్తే ఆయన శిష్యులని గుర్తిస్తే ఏమవుతుందో అనేటువంటి భయం వారిని ఇంటికే పరిమితం చేసింది. ఒక ఇంట్లో వారందరూ ఉన్నారు, తలుపు వేసుకొని గడియ పెట్టుకొని వారు ఉన్నారు. ఇక్కడ ఆ మొదటిసారి ప్రభువు వారిని కలిసినప్పుడు ఆదివారము సాయంత్రమున, అక్కడ సాయంకాలమున శిష్యులు 19వ వచనం నుండి కూడా మనం చూస్తే, సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యాహ్నం నిలిచి వారితో సమాధానం అని చెప్పి వారితో సంభాషించినట్లు మనం చూస్తాం. సంభాషించినవి కాదు, ప్రభువు వారితో మాట్లాడిన తర్వాత వారి మీద పరిశుద్ధాత్మను ఊది పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పి వారికి ఏమంటాడు? మీరు ఎవరిని క్షమిస్తారో వారు క్షమించబడును, ఎవరి మీద వారి పాపం నిలిచి ఉండనో వారి మీద అవి నిలిచి ఉండనని వారితో చెప్పి ప్రభు అక్కడ నుండి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రభు వారి మధ్యకు వచ్చి నిలవబడి వారికి తను తాను కనపరుచుకొని తాను సజీవుడనై ఉన్నానని, తాను మృతుల్లో లేనని, తనను ఎవరు ఎత్తుకొని పోలేదని, తనను ఎవరు దొంగిలించలేదని, లేకపోతే ఆయన శరీరాన్ని ఎవరు దొంగిలించలేదని, ఆయన సజీవుడై ఉన్నాడనే సత్యాన్ని వారికి పరిపూర్ణంగా కనపరచడానికి ప్రభు వారి ఎదుటకు వచ్చి నిలవబడ్డాడు. అందుకే అక్కడ మనం చూస్తే శిష్యులు వారి ఎదుటకు వచ్చి నిలవబడి వారికి సమాధానం అని చెప్పిన తర్వాత, అయినను వారిలో ఇంకా ఏదో ఆందోళన, అది ఇక్కడ వ్రాయబడలేదు, కానీ ప్రభువు తర్వాత చేసినటువంటి పనిని చూస్తున్నప్పుడు మనకు అర్థమవుద్ది. ఏం చేస్తున్నాడు? వారితో సమాధానం అని చెప్పిన తర్వాత
సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. 20వ వచనం చూడండి. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా, అప్పుడు శిష్యులు ఏం చేస్తున్నారు? అప్పుడు చూపగా శిష్యులు ప్రభువును చూసి సంతోషించిరి. దెన్ ఆ తర్వాత వారు సంతోషించడం మనం చూస్తూ ఉన్నాం. మొదట ప్రభువు కనపడినప్పుడు, ప్రభువు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పినప్పుడు వారికి కలగాల్సినటువంటి సంతోషం అప్పుడు కలగలేదు. ఎప్పుడు కలిగింది? ప్రభువు తానే ప్రభువై ఉన్నాడని వారికి తన శరీర గాయాలను వారికి చూపించినప్పుడు అప్పుడు వారు నమ్మారు. ముందు వారు నమ్మిన స్థితిలో లేరు. ఎందుకు అంటే కారణం, వారు తలుపు గడియ వేసుకొని ఉన్నారు, తలుపు మూసుకొని ఉన్నారు. కానీ ప్రభువు వారి మధ్యకు వెళ్ళి నిలవబడ్డాడు. ఆయన ఎలా వచ్చాడు? ఆయన మనిషి అంటే మానవ శరీర రూపంలో ఉండుంటే ఎలా రాగలిగి ఉంటాడు అనే సందేహం. ఆ సందేహాన్ని పోగొట్టుకుంటూ, ఆ సందేహాన్ని పోగొట్టాలి అంటే వారు ఆ స్థితిలో నుండి బయటకు రావాలంటే ఆయనే ప్రభువు అని వారికి చూపించుకోకపోతే వారు నమ్మని స్థితి. అందుకే వారు అడగలేదు. కానీ వారి హృదయాలను ఎరిగినటువంటి ప్రభువు వారికి తన చేతులను ప్రక్కను చూపించినప్పుడు వారు సంతోషిస్తూ ఉన్నారు. ప్రేమైనటువంటి వారులారా, ఈ లేఖన భాగం అంతటిలో కూడా యోహాను ఈ మాటలు రాయడానికి కారణం ఉంది. ఈ వచనాలన్నింటినీ రాయడానికి కారణం ఉంది. తోమాతో జరిగినటువంటి సంభాషణ రాయడానికి కారణం ఉంది. ఏంటి ఆ కారణం అంటే ఈరోజు మనము ధ్యానం చేసుకుంటున్నటువంటి అంశం అదే. ఏంటి ఆ కారణం అంటే 31వ వచనాన్ని మనం చదివినప్పుడు ఆ మాటలు మనకు దాని యొక్క వివరణ అందిస్తుంది. ఏమని వ్రాస్తున్నాడు 31వ వచనంలో అంటే 31 వచనాలు చూస్తే, మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యుల ఎదుట చేసెను, అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లును ఇవి వ్రాయబడెను. ఎందు నిమిత్తము ఈ మాటలన్నీ మనకు వ్రాయబడుతూ ఉన్నాయి అంటే, ఎందు నిమిత్తము ఈరోజు మనము వీటిని ధ్యానం చేసుకుంటున్నామంటే, ఆయన దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మనము నమ్మునట్లు, నమ్మిన మనము జీవమును పొందునట్లు. నమ్మిన వారికి జీవము, నమ్మని వారికి శిక్ష. నమ్మిన వారికి జీవము. ఇక్కడ లేఖనము జ్ఞాపకం చేయబడుతుంది. యోహాను ఈ మాటలు రాయటంలో గల భావము, ఆయన యొక్క ఉద్దేశం ఏంటంటే 3 విషయాలు ఇక్కడ మనం చూడవచ్చు. యోహాను రాసినటువంటి మాటల్లో ఏంటంటే, టు బిలీవ్ ఫర్ బిలీవింగ్ ఆఫ్ బిలీవింగ్. ఎందుకు ఈ మాటలు రాశాడంటే ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మిక ఉంచడానికి, ఆయన యందు విశ్వసించడానికి. రెండవది, ఆయన యందు నమ్మికను కొనసాగించడానికి లేదా విశ్వాసంలో కొనసాగడానికి. మూడవది, నీవు నమ్ముట వలన, నీవు విశ్వసించుట వలన కలుగుతున్నది ఏంటంటే జీవము. దెర్ ఈస్ సంథింగ్ వండర్ఫుల్ టు బిలీవ్. ఏంటి నువ్వు నమ్మడానికి గొప్ప సంగతి అంటే, అద్భుతమైనదంటే, జీసస్ ఈజ్ ద వన్ హూ అనాయింటెడ్ బై గాడ్. దేవుని చేత అభిషేకించబడిన వాడు లేదా ప్రతిష్ఠించబడిన వాడు లేదా ఏర్పాటు చేయబడినటువంటి వాడు క్రీస్తు. ఈజ్ ద వన్. ఆయన తప్ప మరొకరు ఎవరునూ లేరు. ఏంటి రెండవది ఏంటంటే, దేర్ ఆర్ వెరీ వెరీ గుడ్ రీజన్స్ ఆయన యందు నమ్మిక ఉంచడానికి. ఫర్ బిలీవింగ్, టు బిలీవ్. నువ్వు నమ్మాల్సింది ఏంటి అంటే ఆయన క్రీస్తు అని నువ్వు నమ్మడం. ఫర్ బిలీవింగ్ యూ హ్యావ్ ప్లెంటీ రీజన్స్, మెనీ రీజన్స్. ఎ మార్వెలస్ వర్క్స్ బై గాడ్.
అద్భుతమైనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి సూచక క్రియలు అనేకం ప్రభు చేశాడు. అందులో అత్యద్భుతమైనది ఏంటంటే మరణ పునరుద్ధానము. ఇట్ ఈస్ బియాండ్ ఎవ్రీ మిరాకిల్. ఆయన చేసిన ప్రతి అద్భుతానికంటే కూడా, ఆశ్చర్యమైన కార్యాల కంటే కూడా అత్యద్భుతమైనటువంటిది ఏంటంటే ఆయన చేసిన వాటిలో ఆయన మరణ పునరుద్ధానాలు. We have plenty reasons to believe, but at most అన్నిటికంటే మించినటువంటిది ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానం. మరణము దగ్గర ఆగిపోతే ఆయన అద్భుతకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగునటువంటి తండ్రి కాలేడు. మరణము దగ్గర ఆగలేదు. మరణాన్ని దాటి జీవాన్ని ఉన్నది అని చూపించడానికి ఆయన మరణ పునరుద్ధానాలు మనకు కనబడుతున్నాయి. For believing, then there is a result of believing. నమ్మటంలో ఒక అద్భుతకరమైనటువంటి ఆశీర్వాదం ఉంది. ఏంటో తెలుసా? దట్ ఈస్ హిజ్ లైఫ్. ఆయనే జీవము, ఆయన నామములోనే జీవము. లైఫ్ ఈజ్ ఇన్ హిజ్ నేమ్. ఆయన పేరులోనే ఉంది జీవం. ఆయన నమ్మిన ప్రతి ఒక్కరికి జీవముని ఇస్తాడు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇక్కడ 21వ వచనంలో ఈ 3 విషయాలను యోహాను పొందుపరిచి మనకు వ్రాస్తున్నాడు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఇది పొందుకోవడానికి, జీవాన్ని పొందుకోవడానికి ఆయన గురించినటువంటి అనేకమైన విషయాలు మనకు వ్రాయబడి ఉన్నాయి. సో నమ్ముట లేదా విశ్వసించుట లేదా ప్రభువు మీద నమ్మిక ఉంచుట అనేది మన జీవితాలకు ఎంత అవసరమైనదో ఇక్కడ మనం చూస్తున్నాం. శిష్యులు ప్రభుతో కూడా ఉన్నటువంటి వారు, 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఉన్నటువంటి శిష్యులు ప్రభువు వారు ఎదుటకు వచ్చి నిలవబడినప్పుడు వారు నమ్మలేదు. ప్రభువు గాయాలు చూపించినప్పుడు నమ్మారు. మరలా తోమాతో మాట్లాడుతూ, తోమా అక్కడ లేడు. శిష్యులందరూ తోమాతో అన్నారు, మేము ప్రభువును చూసాము అని వారు చెప్పినప్పుడు, ప్రభువును మేము చూచి ఉన్నామని తక్కిన శిష్యులు తోమాతో చెప్పినప్పుడు 25వ వచనంలో మనం చూస్తే, తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా, అతడు నేను ఆయన చేతులలో మేకుల గురుతులను చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనని వారితో చెప్పాను. ఎంతో ఖచ్చితంగా తోమా అంటున్నాడు, నేను నమ్మను. ఒకరి సాక్ష్యం కాదు, ఇద్దరి సాక్ష్యం కాదు, అనేక మంది శిష్యులు ఆడ ఉన్నారు. మిగిలిన శిష్యులు అందరూ చూశారు. తోమా ఒక్కడే లేడు అక్కడ. మిగిలిన వారు అందరూ చెప్పారు. ఎవ్రీబడి టోల్డ్ దట్ we see Jesus is alive. ఆయన లేచి ఉన్నాడు, మేము ఆయన చూసామని మిగిలిన వారు అందరూ చెప్పారు. కానీ తోమా అంటాడు, లేదు నేను నమ్మను. వారు ఇంకా ఏం చెప్పుంటారు? మేము ఆయన గాయాలను చూసామని కూడా చెప్పుంటారు. అందుకే తోమా ఏమంటున్నాడు, నేను ఆ గాయములలో నా వేలు పెట్టి చూస్తే కానీ, ముట్టుకుంటే కానీ, తాకితే కానీ నేను నమ్మను అన్నాడు. ఈరోజు సంఘము ప్రభువును ఎలా నమ్ముతున్నదో ఒకసారి ఆలోచన చేయండి. ఈ స్టేట్మెంట్ని మనకు బాగా అన్వయింపజేసుకుంటాం. ఆ రోజు శిష్యులు చూసి నమ్మారు. ఈరోజు ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను మనము చూడకుండానే నమ్ముతున్నాం. కనుక మనము దానిలో we self claim that we are blessed. అవునా కదా? సెల్ఫ్ క్లెయిమేగా. మనమే అనుకుంటున్నాం మనందరం చూడక నమ్ముతున్నటువంటి వారు. ఒకవేళ నిజంగా నీవు చూడక నమ్మిన వాడవైతే ప్రభు యొక్క అద్భుతాలు నీ జీవితంలో చూడకుండానే నమ్మేవా? ప్రభు యొక్క ఆశ్చర్యకరమైనటువంటి కార్యాలు నీ జీవితంలో అనుభవించకుండానే నమ్మేవా? నీ జీవితంలో వేటిని అనుభవించకుండానే
ఇది ప్రభు వలన కలిగిందని విశ్వసించకుండానే ప్రభు వైపు చూస్తున్నామా? సంఘము, మనము ఈ మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. తోమా నుండి వచ్చినటువంటి విశ్వాసం మందే. భారతదేశానికి తోమా వచ్చి ప్రభుని గురించి ప్రకటించిన వాడు. మరి మనలో ఎలాంటి విశ్వాసం ఉంటుంది ఇంకా? అవునా కదా? చాలాసార్లు ప్రభువుకు ప్రార్థన చేస్తే ఏమని అంటాం? ప్రభువా, నా జీవితంలో ఈ కష్టము తీసేస్తే నేను నీకు నచ్చినట్టు ఉంటా. ఒకవేళ తీసేయకపోతే, ఒకవేళ నీ అవసరం తీర్చకపోతే, ఒకవేళ నీ అక్కర తీర్చబడకపోతే నువ్వు ఉండవు అన్నమాట. అంతేగా? అంతేనా కదా? నువ్వు చేస్తే నేను ఉంటాను, నువ్వు చేస్తే నీ వైపు చూస్తాను, నీవు చేస్తే నీ వైపు నేను ఉంటాను, నీవు చేస్తేనే నీ వాడిగా నేను ఉంటాను అంటే, చేయకపోతే నీవు ఉండనవనే అర్థం. నేను చూస్తేనే నమ్ముతాను అంటే సేమ్ తోమాలాగే. మన విశ్వాస జీవితం ప్రభువులో ఎలా ఉండాలో తెలుసా? విశ్వాసంలో నీవు ఒకవేళ నిజంగా ప్రభువును నమ్మినటువంటి వాడవైతే ఆ నమ్మిక కలిగినటువంటి స్థితి నిన్నేం చేస్తుందో తెలుసా? నిన్ను స్థిరమైనటువంటి విశ్వాసంలో కొనసాగింపజేస్తుంది. 2వ దినవృత్తాంతముల గ్రంథములో 20వ అధ్యాయములో మనం చూస్తే, దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనము. అంతటా వారు ఉదయమున లేచి తెక్కువ అరణ్యమునకు పోయి, వారు పోవచ్చుండగా యెహోషాపాతు నిలవబడి, యూదా వారులారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఏంటట? ఏమంటున్నాడు? మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకునుడి, అప్పుడు మీరు కృతజ్ఞతార్హులగుదురని చెప్పెను. ఏమంటున్నాడు తెలుసా? ఇక్కడ మీరు నమ్మినప్పుడు స్థిరపరచబడతారు, మీరు ప్రవక్తలను నమ్మినప్పుడు మీరు యూ విల్ బి సక్సెస్, యూ విల్ బి సక్సీడెడ్. ఇక్కడ అంటాడు, అందుకే బిలీవ్ ఇన్ ద లార్డ్, దెన్ యూ విల్ బి, యువర్ లైఫ్ విల్ బి స్టేబుల్. Believe in the prophets and you will be succeeded. నీవు వృద్ధి పొందుతావు, నీవు స్థిరపరచబడతావు, నీవు విజయాన్ని పొందుకుంటావు. ఎప్పుడు తెలుసా? నీవు నమ్మకమును పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువు మీద నమ్మిక ఉంచినప్పుడు. నీ నమ్మిక నిన్ను స్థిరపరచాలి, నీ నమ్మిక నిన్ను వృద్ధిలోనికి నడిపించాలి, నీ నమ్మిక ప్రభువులో నిన్ను పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి నడిపించాలి. నమ్ముతున్నావు అంటే నమ్ముతుంటే ఏంటి? మరి స్థిరంగా ఉన్నావా? ఆర్ వి స్టేబుల్? ఆర్ వి ఎస్టాబ్లిష్డ్? మన విశ్వాస జీవితంలో ఇంకా వృద్ధి పొందుతున్నావా? అక్కడే ఉన్నావా? ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉన్నట్లు. మన యానివర్సరీ రోజు డాక్టర్ నోవా గారు వాకింగ్లో ఆ ఉన్నటువంటి సందర్భాన్ని తీసి, గొడ్డలి నరుగుతూ ఉన్నాడు అని చెప్తూ, చెట్టును నరుగుతూ ఉన్నాడు అని చెప్తూ, గొడ్డలి లేదు కానీ ఒట్టి కర్రతో నరుగుతున్నాడు అని అన్నాడు. అంటే గొడ్డలి లేదు, నీళ్ళలో పడిపోయింది, ఒట్టి కర్రతో నరుగుతూ ఉన్నటువంటి విశ్వాసం. విశ్వాసము స్థిరంగా ఉంటే ఏం చేయాలా? మన పని, మన ప్రయాస, మన ప్రయత్నాలు, మన యొక్క జీవితము ఆధ్యాత్మికమైనటువంటి జీవితము, ఆధ్యాత్మికమైనటువంటి చింతన వైపు పరిగెత్తాలి. విశ్వాసమును నీలో ఉంటే, నమ్మిక నీలో ఉంటే, పరిపూర్ణమైన స్థితిలో నీవు ప్రభువును నమ్ముతుంటే, ప్రభు కోసం పరిగెడుతుండాలి కదా. శిష్యులు అక్కడ చూశారు, ప్రభు వారితో వచ్చి మాట్లాడాడు, ఇదిగో మీరు ఎవరైతే క్షమిస్తారో వారి పాపములు క్షమించబడతాయి, క్షమించబడిన వారి ఎవరైతే నిరాకరిస్తారో అట్టి వారి పాపం వారి మీద నిలిచి ఉంటుందని ప్రభు వారితో చెప్పి వెళ్ళిపోయినప్పుడు వారు ఏం చేయాలి? అక్కడే అదే ఇంట్లో అలాగే ఉండాలా? అక్కడే ఉండాలా? వారు ఏం చేయాలా? ప్రభువు పని కొరకు వారు ప్రయాసపడి పరిగెత్తి వెళ్ళాలి బయటికి.
దే హ్యావ్ టు గో అవుట్. వారు బయటికి వెళ్ళాలి. కానీ ఎక్కడున్నారు? ఇక్కడ వ్రాయబడుతున్నటువంటి లేఖనాల్లో 26వ వచనంలో ఏమనుంది? 8 దినములైన తర్వాత వారు మరలా లోపల ఉండగా, వారు మళ్ళా లోపల అలాగే ఉన్నారు. వారి పనులు చేసుకుంటున్నారు, మళ్ళీ వచ్చి లోపల దాక్కుంటున్నారు. దే ఆర్ స్టిల్ హైడింగ్ దెమ్సెల్వ్స్. ఇంకా వారు తమను తాము దాచుకుంటున్నారు, తమను తాము దాక్కుంటున్నారు, ఎవరికి కనపడకుండా చూసుకోవాలనుకుంటున్నారు. ప్రభువు వారిని ఏర్పాటు చేసుకున్నది అందుకు కాదు కదా. ప్రభువు నందు నమ్మిక ఉంచడానికి, ప్రభు మీద ఆధారపడి జీవించడానికి, ప్రభువును అనేక మందికి ప్రకటించడానికే కదా. తిమోతికి రాసిన పత్రిక, 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూస్తే, తిమోతికి రాస్తూ పౌలు అంటాడు, విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము, నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలవబడితివి, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకొంటివి. నిన్ను పిలిచింది ఎందుకు దేవుడు? మంచి పోరాటము పోరాడాలి. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడాలి. నీ పోరాటము దేని కొరకు? నీ పోరాటము దేని కొరకు అంటే నిత్య జీవమును చేపట్టడానికి. నిత్య జీవమును చేపట్టడానికి. మన విశ్వాస పోరాటము దేనికంటే నిత్య జీవాన్ని చేపట్టడానికి. ఈ విశ్వాస జీవితము కొనసాగిస్తున్నది దేనికంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి. అది పొందుకోవడానికి ఈ లోకంలో ఉన్నంత కాలము నీవు ఎలా జీవించాలట? అనేకుల ఎదుట, అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు నీవు ఒప్పుకుంటివి. నువ్వు ఒప్పుకున్నదేంటి? నేను మంచి జీవితం జీవిస్తాను, ప్రభువు కొరకు నేను జీవిస్తాను, ప్రభువు కొరకే నేను జీవిస్తాను. విశ్వాసంలోనికి వచ్చినప్పుడు, బాప్టిజం తీసుకుంటున్నప్పుడు మన ప్రభువును ఎలా ఒప్పుకుంటున్నాం? అందరి ఎదుట ఒప్పుకుంటున్నావు. ఏమని ఒప్పుకుంటున్నావు? నీ సొంత రక్షకునిగా ఆయన అంగీకరిస్తున్నానని ఒప్పుకుంటున్నావు. ఒప్పుకొని ఆయనను అందరి ఎదుట, సంఘం ఎదుట, సమాజం ఎదుట ఒప్పుకొని ప్రభువులోనికి వచ్చినటువంటి క్రైస్తవ జీవితం, విశ్వాస జీవితం, అది ఎక్కడ ఆగిపోతుంది? అక్కడే ఆగిపోతుంది. అది అనేకుల ఎదుట ప్రభు యొక్క కార్యాలను కనపరచాల్సినటువంటి నీవు, అనేకుల ఎదుట ప్రభు కొరకు జీవించాల్సినటువంటి నీవు, నీ జీవితాన్ని ఎక్కడ ఆపేసుకున్నావంటే ఆరంభ దశలోనే. ఇంకా మనం ఏమంటున్నాం ఇప్పుడు? చూడక నమ్మిన వారు ధన్యులు మేము చూడలేదండి. ఏం చూడలేదు? నిజమే, ప్రభువును సిలువ వేయడం నువ్వు చూడలేదు, కానీ ప్రభువును రోజు సిలువ వేస్తున్నావు. ప్రభు పునరుద్ధానుడు అవడం చూడలేదు, కానీ ప్రభువును రోజు చంపేస్తున్నావు. ఆ రోమా సైన్యము, యూదులు ఒక్కసారి వేశారు ప్రభువుకు సిలువ. నీవు పాపం చేసిన ప్రతిసారి, నీవు దోషము చేసిన ప్రతిసారి, నీవు అతిక్రమించిన ప్రతిసారి, ప్రతినిత్యము, ప్రతిరోజు, ప్రతి క్షణము నీ పాపము ప్రభువును సిలువ వేస్తున్నదనే విషయాన్ని నువ్వు చూడట్లేదా? నిజమే, చూడట్లేదు. అందుకే మనం చేస్తున్నాం. చూస్తుంటే కనీసం చేయకుండా ఉండేవాళ్ళమేమో. గొప్పదే, మంచి విషయం అది. చూడక నమ్మిన వారు ధన్యులు. కానీ అది ఎవరిని గురించి అంటే పరిపూర్ణమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారి గురించి. పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువు నుండి ఏ మేలు కలగకపోయినా ప్రభువు కోసము నిలవబడినటువంటి వారి గురించి వ్రాయబడుతుంది. అది అందరి గురించి కాదు. మనం సెల్ఫ్ క్లెయిమ్ చేసుకుంటాం. ఇది మనకు బాగా అలవాటు. ప్రతి క్రైస్తవునికి ఇది బాగా అలవాటు. ఏంటంటే సెల్ఫ్ క్లెయిమింగ్. మనకి ఏది అనుకూలమైతే ఆ వచనాన్ని మనం తీసేసుకుంటాం. ఏది మనకు మంచిగా అనిపిస్తే
ఆ మాటను మనం తీసేసుకుంటాం. అది ఏదైనా కానీ ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, సంగమా, పునరుద్ధానుడైనటువంటి క్రీస్తును నీవు పరిపూర్ణమైనటువంటి స్థితిలో నమ్ముతున్నావా? Do you really believe that he is the son of God? ఆయన నిజంగా దేవుని కుమారుడు అయినటువంటి క్రీస్తు అని నీవు నమ్ముతున్నావా? నమ్మాలి. ఇక్కడ తోమాతో ప్రభు వచ్చి తిరిగి ప్రభు తోమా ఆ రోజు అక్కడ ఉన్నాడని, తోమా ఉండగా ప్రభు ఆ ఇంటిలోనికి వచ్చాడు. ఆ మాటలను మనం ఒకవేళ చూస్తే 20వ అధ్యాయం మనం చదువుకున్నటువంటి లేఖన భాగం, తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యన నిలిచి మీకు సమాధానము కలుగునుగా కానెను. తర్వాత తోమాను చూసి తోమాతో అంటున్నాడు, నీ వేలు ఇటు చాచి నా చేతులు చూడుము, నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను. ప్రభు తోమాతో అంటున్నాడు, అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండు తోమా. నీవు నమ్మలేదు కదా, నీవు విశ్వసించలేదు కదా, నీవు నన్ను చూస్తే గాని నన్ను తాకితే గాని నమ్మనన్నావు కదా. ఇప్పుడు నీవు అపనమ్మకమైనటువంటి స్థితిలో ఉండుట నాకు ఇష్టం లేదు. అందుకే నేను వచ్చాను. ఇదిగో నా గాయాలు చూడు, ఇదిగో నీ చేయి తీసి నా గాయాలను తాకు, నన్ను ముట్టి స్పర్శించి ఇదిగో చూసి నీవు నమ్ము. ప్రభు అంటున్నాడు, ఈరోజు కనీసం మనము ఇప్పటికైనా ప్రభువును చూసి అయినా నమ్మాల్సినటువంటి పరిస్థితి, అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు తోమాకు. నమ్మలేదు కదా అని తోమాని వదిలేయలేదు ప్రభు. నమ్మలేదు కదా, విశ్వసించలేదు కదా, అందరిలాగా తోమా లేడు కదా. తోమా తాగితే కానీ నమ్మనన్నాడు కదా, కనుక నేను తోమాకు కనబడను అనలేదు ప్రభు. తోమా ఉన్నప్పుడు మరలా వచ్చాడు, తోమాకు తనను తాను కనపరుచుకుంటున్నాడు. తోమాతో అంటున్నాడు, నీవు అవిశ్వాసిగా కాక విశ్వాసివై ఉండు. ఇస్ గివింగ్ అనదర్ ఛాన్స్. మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు తోమాకు. ఆ సందర్భంలో అన్నాడు ప్రభు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. అంటే తోమా ఒక్కడేనా చూడకుండా నమ్మింది, చూసి నమ్మింది? తోమా ఒక్కడేనా? శిష్యులందరూ కూడా ఇందాక మనం చూసాం కదా, సమాధానం కలుగును గాక అని చెప్పిన తర్వాత వాళ్ళు అలాగే ఉన్నారు, ఏం కదలకుండా మెదలకుండా. ప్రభు వారికి ఆయన గాయములు, ఆయన చేతులను ప్రక్కను చూపించిన తరువాత అప్పుడు వారు సంతోషించారట ప్రభువుని చూసి. అంటే ముందు చూసినప్పుడు సంతోషం కలగలేదన్నమాట వాళ్ళకి. అప్పుడు వారు సంతోషించినట్లుగా లేఖనం రాయబడుతుంది. తోమాతో పాటు శిష్యులు కూడా చూసి నమ్మినటువంటి వారే, అందరూ చూసి నమ్మినటువంటి వారే. కానీ ప్రభు అంటున్నాడు, మీరు ఆ అపనమ్మకమైనటువంటి స్థితిలో ఉండడానికి లేదు. ఇప్పటికైనా ప్రభు యొక్క మరణ పునరుద్ధానములను అనుభవించినటువంటి స్థితిలో, వాటిని చూసినటువంటి స్థితిలో లేఖనములను గ్రహించవలసినటువంటి సంఘముగా మనం ఉన్నాము. అందుకే ఈ మాటలు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. టు బిలీవ్, నువ్వు నమ్మాలి. లేఖనాలు మనకు రాయబడినటువంటి కారణం అదే, నువ్వు నమ్మాలి. చూసి నమ్మేవా, చూడక నమ్మేవా కాదు ఇక్కడ ప్రశ్న. నువ్వు నమ్మాలంతే. ఇది అక్కడ ప్రాముఖ్యమైంది. నువ్వు నమ్మాలి. ఎలా నమ్ముతున్నావు? ఎలా పరిపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభువును నమ్ముతున్నావు? ప్రభువును పరిపూర్ణంగా ఎరిగి ఉన్నావా? ప్రభు యొక్క పరిచర్యలో ఉన్నప్పుడు సమయంలో తోమా అనేక సందర్భాల్లో ప్రభుతో మాట్లాడుతూ లాజర్ను తిరిగి లేపడానికి వారు వెళ్తున్నప్పుడు యోహాను సువార్త 11వ అధ్యాయంలో తోమా యొక్క మాట తీరు, మాట్లాడుతున్నటువంటి విధానం ఒకసారి చూడండి. 11వ అధ్యాయం 16వ వచనంలో 14వ వచనం నుండి చూస్తే, కావున యేసు, లాజరు చనిపోయిను, మీరు నమ్మునట్లు నేను అక్కడ ఉండలేదని మీ నిమిత్తము
సంతోషించున్నాను. అయినను అతని యొద్దకు మనం వెళుదుము రండని స్పష్టంగా వారితో చెప్పాను. స్పష్టంగా వారితో ప్రభు చెప్పినప్పుడు అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదమని తన తోడి శిష్యులతో చెప్పాను. ఏమంటున్నాడు చూసారా? లాజరు నిద్రిస్తున్నాడు. లాజర్ను లేపడానికి, మరణించినటువంటి లాజర్ను తిరిగి లేపడానికి ప్రభు వెళ్తుంటే మనం వెళ్దామని అంటే లాజర్ అంటాడు, లాజర్ లేపడానికి వెళ్తుంటే తోమా అంటాడు, రండి రండి పోదాం మనం కూడా. ఎక్కడికి వెళ్దాం? ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదాం. చచ్చిపోయిన వాడి దగ్గరికి వెళ్తాడు అంటున్నాడు, మనం కూడా పోదాం. ఎలా పోవాలా? మనం కూడా చచ్చిపోతేనే కదా పోతాం. పునరుత్థానమును గురించి ప్రభువు తిరిగి లేస్తాడు అనేటువంటి సత్యాన్ని వారికి కనపరచడానికి లాజరు మరణాన్ని ఒక ఉదాహరణగా, లేకపోతే ఒక సాదృశ్యంగా ప్రభువు దానిని చూపించడానికి వారిని తీసుకెళ్తుంటే వారిలో ఉన్నటువంటి ఆలోచన విధానం చూసారా? లాజరు నిద్రపోవట్లేదు, ప్రభువా నువ్వు పోయి లేపడానికి. లాజరు మరణించాడు. ప్రభువు తెలీదా మరణించాడని? ప్రభువు తన యొక్క మరణ పునరుద్ధానములను ముందుగా వారికి బయలుపరచడానికి, ముందుగా ఆయన లేవబోతున్నాడనే సత్యాన్ని వారికి వివరించడానికి ప్రభు ఆ కార్యం చేశాడు. కానీ వారు నమ్మలేదు. నమ్మడానికంటే ముందే తోమా అంటాడు, ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళుదము. శిష్యులందరితో తోమా అంటున్నటువంటి మాట, మనం కూడా వెళ్దాం. మరొక సందర్భంలో ప్రభు ఈ కార్యము చేసిన తర్వాత, లాజర్ను లేపిన తర్వాత, యోహాను సువార్త 14వ అధ్యాయం మనం అక్కడ చూస్తున్నటువంటి మాటలు, 14వ అధ్యాయము 4-5 వచనాలు. నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా అంటున్నాడు, ప్రభువా ఎక్కడికి వెళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా యేసు ప్రభు అని అంటున్నారు, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. తోమా అంటున్నటువంటి ప్రశ్న, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, మాకు తెలీదు. మిగిలిన వారు ఎవరు అడగలేదు ఈ ప్రశ్న, తోమా ఒక్కడే అడుగుతున్నాడు. నేను వెళ్తున్నటువంటి మార్గం మీకు తెలియనంటే, మాకు తెలియదు ఎక్కడికి వెళ్తున్నావా, వి డోంట్ నో ద వే. ఎక్కడికి వెళ్ళాలో ఎటు వెళ్ళాలో మాకు తెలియదు అంటే ప్రభు అన్నాడు, ఐ యామ్ ద వే, నేనే మార్గం. నన్ను అనుసరించి రండి. మీరు నమ్మాల్సింది నన్ను. ఇదే యోహాను సువార్తలో 6వ అధ్యాయము 28వ వచనం నుండి మనం చూస్తే, 28వ వచనం నుండి 31 వరకు కూడా మనం చూడొచ్చు. అక్కడ వారితో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది జన సమూహంతో, సముద్రపు అద్దరిన నిలిచి ఉన్నటువంటి జన సమూహం అంతటితో చూసి ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన అంటున్నటువంటి మాటలు, ప్రభు అన్నాడు, అక్షయమైనటువంటి ఆహారం కొరకే కష్టపడండి, క్షయమైనటువంటి ఆహారం కొరకు కష్టపడకుడి అని చెప్పినప్పుడు వారు అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడుగగా వారు అడుగుతున్నారు, ఏం చేయాలి మేము? దేవుని క్రియ అంటే ఏంటి? దేవుని క్రియ ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట చూడండి. యేసు ప్రభు వారు అంటున్నాడు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటయే దేవుని క్రియ. దేవుని క్రియ ఏంటి? మేము చేయాల్సినటువంటి దేవుని క్రియ, ఏ క్రియ మేము చేయాలి, ఏ పని మేము చేయాలి, ఏది దేవుని క్రియ అని వారు అడుగుతూ ఉంటే ప్రభు ఒకటే మాట అన్నాడు, ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచడమే. నువ్వు విశ్వసించినటువంటి వాడిగా ఉండడమే, ఆయన మరణాన్ని జయించాడని నీవు విశ్వసించడమే.
మరణములో నుండి విడుదల కలిగింది అని నీవు విశ్వసించడమే, ఆయన ద్వారానే రక్షణ అని నీవు విశ్వసించడమే, ఆయన మాత్రమే మార్గము అని నీవు విశ్వసించడమే, ఆయన మాత్రమే నిత్య జీవానికి మనల్ని నడిపిస్తాడని నీవు విశ్వసించడమే. ఇదే దేవుడు నీ నుండి కోరుకుంటున్నటువంటిది. సంపూర్ణమైనటువంటి స్థితిలో ప్రభు యొక్క క్రియ, నీవు ప్రభువును పరిపూర్ణమైన స్థితిలో విశ్వసించడం. నేను నమ్ముతున్నాను, నేను విశ్వాసిని కదండి అంటే నిజంగా మనం పరిపూర్ణమైనటువంటి స్థితిలో నమ్ముతున్నామా? ఇంకా తోమాలాగా అనుమానాలతో సందేహాలతో ప్రభు వెనకాల నడుస్తున్నామా? ఇఫ్ వి స్టిల్ హ్యావ్ డౌట్స్ ఇన్ అవర్ లైఫ్, ఇన్ అవర్ స్పిరిచువల్ లైఫ్, ఇంకా నీ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఇంకా నీకెన్నో అనుమానాలు ఉంటే, నీ ఆత్మీయ జీవితం మీద ఇప్పటికైనా ఆ సందేహాలను, ఆ సంశయాలను, ఆ సనుగులను మాని. ఇక్కడ ప్రభు ఈ మాట చెప్పిన తర్వాత అక్కడ వారంతా సనుక్కొని వెళ్ళిపోయారట. సనుక్కుంటున్నారంట. ఏమని సనుక్కుంటున్నారు? ఆయన అన్నాడు, నేనే జీవాహారం. వారు అన్నారు, మా కొరకు ఏం చేస్తావు మరి? దేవుని క్రియ అని చెప్పిన తర్వాత, విశ్వసించమని చెప్పిన తర్వాత వారు ప్రభువును అడుగుతున్నటువంటి మాటలు చూడండి. అట్లయితే మేము చూచి విశ్వసించినట్లు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు? మేము చూసి విశ్వసించడానికి ఏ సూచక క్రియ చేస్తున్నావు? ఆల్రెడీ చెప్పాడు, మీరు నమ్మండి ముందు అంటే, సరే మేము నమ్ముతాం, నమ్మడానికి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితం అలాగే ఉంది, అక్కడే ఉంది. మేము పరిపూర్ణంగా నమ్మడానికి, ప్రభువా నా జీవితంలో ఇది చెయ్యి. టెస్టింగ్ అన్నమాట. టెస్టింగ్ ఎవరికి? దేవునికి, మనిషికి కాదు. నీ విశ్వాసానికి పరీక్ష కాదు, దేవునికి పరీక్ష పెడుతున్నాం. ప్రభువా నా జీవితంలో ఇది చెయ్యి, ప్రభువా నా జీవితంలో అది చెయ్యి. నీ జీవితంలో ఏం చేయాలో, ఆరంభం నుండి అంతం వరకు నీకు ఏమి ఇవ్వాలో, నీకు ఏది అవసరమో, నీ అక్కర ఏంటో, నీ అవసరత ఏంటో, నీ ఇబ్బంది ఏంటో ప్రభువుకు తెలీదా? తోమా ప్రభు ఎదుట ఉన్నప్పుడు మాట్లాడలా, శిష్యులతో మాట్లాడాడు. కానీ ప్రభు వచ్చి నేరుగా ఏమడిగాడు తోమాతో? తోమా ఇదిగో వచ్చి చూడు. ప్రభువుకు తెలీదా నీ కష్టం ఏంటో, నీ ఇబ్బంది ఏంటో? ప్రభువాని విధి చేస్తే సమయానికి, తగు సమయంలో ప్రభువు జవాబిస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు అడిగిన వెంటనే ప్రభువు నీకేమి కార్యం చేయాలనే రూల్ లేదేడా, ఏ కండిషన్ లేదు. అన్కండిషనల్గా ప్రభు నీ కోసం మరణించాడు. నువ్వు మారతావని ఒప్పుకున్నందు మాత్రాన ప్రభు మరణించాలా నీ కోసం. అందుకే అంటాడు, మనం ఇంకనూ పాపులమై ఉండగా క్రీస్తు మన కొరకు మృతి పొందెను. మనం నమ్మాము కాబట్టి ప్రభు మన కొరకు మరణించలేదు. నువ్వు నమ్ముతావు కాబట్టి ప్రభు మరణించలేదు. వాటన్నిటికంటే అతీతమైనటువంటి స్థితిలో నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీ కోసం నేను మరణిస్తా. డూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? నువ్వు నమ్మకపో, దట్ ఈస్ యువర్ ఇష్యూ, అది నీది. నేనైతే నీ కొరకు మరణిస్తాను అని ప్రభు మన కొరకు మరణించాడు. లేఖన భాగంలో మనం చూస్తే యోహాను సువార్త 11వ అధ్యాయంలో ఇందాక మనం చదువుకున్నాం కదా, లాజరు లేపడానికి వెళ్ళినప్పుడు ఆ మాట అన్నాడు. ఆ తర్వాత హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా చూస్తే, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనము, మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడినటువంటి హృదయములు గలవారమును నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసినటువంటి శరీరములు గలవారమై ఉండి
ఇక్కడ నుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. ఎప్పుడు దేవుని సన్నిధానమునకు చేరగలుగుతామట? విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత, సంపూర్ణమైనటువంటి నిశ్చయత, ఏ కంప్లీట్నెస్, ఏ కంప్లీట్ బిలీవర్. విశ్వసిస్తున్నాము, మేము నమ్మినటువంటి వారము, మేము విశ్వాసులం అంటే నీ నమ్మిక ఎక్కడ వరకు ఉన్నది? నీ విశ్వాసం ఎక్కడ వరకు ఉన్నది? ప్రభు కొరకు నిన్ను నీవు హతసాక్షిగా కావడానికి కూడా సిద్ధపడినటువంటి స్థితి ఉందా? చెప్పండి. ప్రభు కొరకు చనిపోవడానికి కూడా సిద్ధపడినటువంటి స్థితి ఉందా? లేదు. ఒకవేళ చనిపోతున్నటువంటి పరిస్థితి, చంపబడుతున్నటువంటి పరిస్థితి వచ్చిందంటే తిరగబడేదే ఉంది మనకి. హతసాక్షి కావడానికి ఇష్టపడతారా? చచ్చిపోవడానికి ఇష్టపడతారా? ఎవరు ఇష్టపడరు. ప్రభు కోసం మన విశ్వాస జీవితం సంపూర్ణత ఎప్పుడు కలుగుద్ది? సంపూర్ణమైనటువంటి నిశ్చయత ఎప్పుడు వస్తుంది? నీవు ప్రభువును పరిపూర్ణమైనటువంటి స్థితిలో నమ్మినప్పుడు కదా, ప్రభువును పరిపూర్ణమైన స్థితిలో అంగీకరించినప్పుడు కదా, ప్రభువు చిత్తము లేనిదే ఏది జరగదు అనేటువంటి మాటను మనం ఎరిగినప్పుడు కదా. అవునా కదా? ఈ లోకంలో నీ తల వెంట్రుకైనా కూడా రాలదన్నాడు. అవునా? తండ్రి చిత్తంలో లేకపోతే, ఆయన ప్రణాళికలో లేకపోతే తల వెంట్రుక కూడా రాలదు. మరి అలాంటిది ఒక మరణం ఎదురైందంటే అది దేవుని చిత్తం కాదా? దేవుని చిత్తం లేదా దేవుని యొక్క ప్రణాళికలో ఒక భాగం కాదా? మనం గ్రహించలేమండి దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని యొక్క క్రియలను, దేవుని యొక్క ఆయన యొక్క తత్వాన్ని గ్రహించలేము. యోసేపు జీవితాన్ని చూడండి. యోసేపు తండ్రి ఇంట ఉన్నతమైన స్థితిలో ఉండగా అన్నదమ్ములు కొట్టి గుంటలో పడేసి అమ్మేశారు. అమ్మేసినటువంటి స్థితి, అమ్మబడినటువంటి స్థితి యోసేపుది. యోసేపు ఏమనుకోవాలా? నేను నా తండ్రి ఇంట మంచిగా ఉన్నాను, నీకు నమ్మకంగా ఉన్నాను కదా, దేవుడైనటువంటి నీకు నేను నమ్మకంగా ఉన్నాను కదా ప్రభువా, మరి నన్ను ఎందుకు నా అన్నలు నన్ను ద్వేషించారు? ఎందుకు నా అన్నలు నన్ను కొట్టి గుంటలో పడేశారు? ఎందుకు నా అన్నలు నన్ను అమ్మేశారు అని అడిగాడా యోసేపు? యోసేపు అడగక ముందే అక్కడ వ్రాయబడినటువంటి మాటలు ఏంటి? యెహోవా యోసేపుకు తోడై ఉండెను. ఎప్పుడు? గుంటలో దోయబడినప్పుడు, అమ్మి వేయబడినప్పుడు యోసేపుకు తోడై ఉన్నాడు దేవుడు. అది దేవుని చిత్తం. పోతిఫర్ ఇంట్లోకి వెళ్ళాడు. పోతిఫర్ ఇంట్లో నుండి చెరసాలలో వేయబడినప్పుడు లేఖనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటి? యెహోవా యోసేపుకు తోడై ఉండెను. చెరసాల అధికారం ఏం చేశాడు? చెరసాల అందరి మీద అధికారిగా నియమించాడు యోసేపును. ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాడు యోసేపు? ఏ స్థితిలో నుండి ఎక్కడికి వెళ్ళాడు? తండ్రి ఇంటిలో ఉన్నటువంటి యోసేపు బందీగా అమ్మివేయబడ్డాడు. అమ్మివేయబడినటువంటి యోసేపు చెరలోనికి తీసుకొని పోబడ్డాడు. చెరలోనికి తీసుకొని పోబడినటువంటి యోసేపు దెన్ హిస్ లైఫ్ రైజెస్ అగైన్. తిరిగి మరలా పైకి లేవడం ఆరంభమైంది. ఫరో తర్వాతి స్థానంలో దేవుడు తనను నియమించాడు. ఈ ప్రణాళిక ఎరగక మనము అనేక సందర్భాల్లో మన జీవితంలో ఏంటి ప్రభువా నాకు ఇలాంటి పరిస్థితి, ఏంటి ప్రభువా నా జీవితం ఇక్కడ ఉంది, ఏంటి ప్రభువా నన్ను అమ్మివేశావు, ఏంటి ప్రభువా నన్ను చెరసల్లో వేసావు, ఏంటి ప్రభువా నేను ఎక్కడున్నాను, దాని తర్వాత వచ్చేటటువంటి దానిని చూడలేని స్థితి. కానీ యోసేపు ఏ స్థితిలో ఉన్నా దేవునికి నమ్మకముగా ఉన్నాడు. అవునా కదా? నమ్మకముగా ఉన్నాడు కనుకనే యోసేపు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొని పోబడ్డాడు. ప్రేమైన వారలారా, ప్రభువును మనం నమ్ముతున్నది నీకు అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే. నీకు పరిస్థితులు అన్నీ
అనుకూలంగా ఉన్నప్పుడే ప్రభు మీద విశ్వాసాన్ని పరిపూర్ణంగా నిలుపుతుంటాం. ప్రతికూలమైన పరిస్థితులు వచ్చాయంటే, ప్రభువా ఎందుకు వచ్చింది నా జీవితంలో ఈ కష్టం, ప్రభువా ఎందుకు వచ్చింది నా జీవితంలో ఇలాంటి పరిస్థితి, అవిశ్వాసులు బాగున్నారు, నేను విశ్వాసిని కదా, లోకంలో ఉన్నవారు అందరూ బాగున్నారు, నేను నిన్ను నమ్ముకున్నాను కదా, మరి నాకే ఎందుకు వచ్చింది? యు కాంట్ సీ ద ఫ్యూచర్, బట్ గాడ్ కెన్ సీ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. హీ కెన్ సీ ఎవ్రీ డే ఆఫ్ యువర్ లైఫ్. నీ అంతము వరకు, నీ చివరి దినము వరకు చూడగలిగినటువంటి వాడు నీ దేవుడు. కనుకే ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు, నమ్మాలి, ప్రభువును నమ్మాలి, ఆయన దేవుని కుమారుడు అని నువ్వు నమ్మాలి. కారణాలు అనేకం ఉన్నాయి, చాలా కారణాలు. మన జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు ప్రభువు చేస్తూనే చేశాడు. గొప్ప అద్భుతం, ఆశ్చర్యకరమైనది కోవిడ్లో మనందరము సజీవులుగా ఉన్నామంటే బై ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. అవునా కదా? ఓన్లీ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి ఇప్పుడు మీరు అడగచ్చు, అనేక మంది సేవకులు చచ్చిపోయారు, వాళ్ళందరికీ దేవుని కృపలేదా? అనేక మంది సేవకులు చనిపోయారు కదా కోవిడ్లో, మరి వాళ్ళకి దేవుని కృపలేదా అంటే, దేవునికి కృప లేదని కాదాడా, దేవుడు వారి జీవితంలో వారిని అంతవరకే పరిమితించాడు, వారి జీవితాన్ని అంతవరకే ఉంచాడు. దట్ ఈస్ ద గాడ్స్ ప్లాన్. వారి తర్వాత మరొకరిని వారిలో నుండి ప్రభువు లేపాలనుకున్నాడు, అందుకే వారిని అక్కడ వరకే ఉంచాడు. ప్రియమైనటువంటి వారులారా, అనేకమైన కారణాలు ఉన్నాయి ప్రభువుని నమ్మడానికి. అనేకమైన కారణాలు మన జీవితాల్లో అనుభవించినవి అనేకం ఉన్నాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నమ్మాలి. అపనమ్మకమైనటువంటి స్థితిలో అవిశ్వాసిగా ఉండిపోవడానికి ప్రభువుకి ఇష్టం లేదు. అందుకే ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్నాడు, విశ్వాసము కలిగిన వారిగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 11వ అధ్యాయము 6వ వచనంలో నుండి మనం చూస్తే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెదకు వారికి ఫలము దయచేవాడనియు నమ్మవలను కదా. ఏమట? దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, ఇంకోటి వెదికే వారికి ఫలము దయచేవాడని నమ్మాలి. అదే మూడవ కారణం, ఫర్ బిలీవింగ్. టు బిలీవ్. ప్రభువు నమ్మడానికి ప్రభు యొక్క అద్భుతాలు ఉన్నాయి. ప్రభు నందు విశ్వాసమును కొనసాగించడానికి ప్రభు మన జీవితంలో చేసిన అద్భుతాలు అనేకం ఉన్నాయి. చివరి మాట ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నటువంటిది ఆఫ్ బిలీవింగ్. నీవు నమ్ముట వలన నీకు కలుగుతున్నది ఏంటట? ఇక్కడ అంటాడు, నమ్మి విశ్వసించినటువంటి వారు, ఆయన ఉన్నాడని నమ్మినటువంటి వారు, ఆయన వెదుగుతున్న వారికి ఫలము దయచేవాడని నమ్మాలి, ఫలమును ఇచ్చువాడని నమ్మాలి, ఆయన పునరుద్ధానమును జీవమును ఇచ్చువాడని నమ్మాలి, జీవ పునరుద్ధానమును మనకు అనుగ్రహించువాడని నమ్మాలి. ఇక్కడ నోవాహు విషయంలో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాటలు, విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. ఒక ఓడను సిద్ధము చేశాడు. ఓడను సిద్ధం చేసి చూడని, ఇది వరకు చూడనిది, ఇది వరకు ఎన్నడను చూడనటువంటిది జరగబోతుందని ప్రభు చెప్తే నమ్మాడు, దానికోసం సిద్ధపడ్డాడు. మనము ఆయనతో కూడా నిత్య జీవములో ఉండబోతున్నామని ఆయన మనకు చెప్పాడు. మనము ఆయనతో ఉండాలి అంటే నువ్వు నమ్మాలి. నమ్మి ఆయన అది మనకు అనుగ్రహిస్తాడని విశ్వసించి ఈ లోకంలో నీ జీవితాన్ని నీవు ఆయనకు ఇష్టపూర్వకంగా జీవించవలసినటువంటి వారము, జీవమును పొందుకునేవారిగా ఉన్నామని జ్ఞాపకం చేస్తున్నాడు.
అపనమ్మకమైనటువంటి స్థితిలో, సందేహిస్తున్నటువంటి స్థితిలో ఒకవేళ ఉండిపోతే మనం ఏమవుతామంటే, యాకోబు పత్రికలో 1వ అధ్యాయంలో 5-6 వచనాలు మనం చదువుకున్నప్పుడు అక్కడ వ్రాయబడుతున్నటువంటి మాటలు, 6వ వచనం చదువుదాం. అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలియుండును. కాబట్టి అట్టి మనుష్యుడు దిమనస్కుడై తన సమస్త మార్గముల యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ప్రభువు వలన ఏమైనా దొరుకునని తలంచుకోవడానికి లేదు. ఎందుకో తెలుసా? సందేహిస్తున్నవాడు ఏమై ఉంటాడట? ద్విమనస్కుడు. ద్వంద్వ మనస్సు కలిగినటువంటి వాడు. ఇటు దేవుణ్ణి నమ్ముతాను, ఇటు లోకాన్ని నమ్ముతాను అనే నానుడిలో క్రైస్తవ జీవితాలు కొనసాగుతున్నాయి. ఐ బిలీవ్ ఇన్ క్రైస్ట్ అండ్ ఐ బిలీవ్ ఇన్ వరల్డ్. నేను రెండింటినీ నమ్ముతాను. ఐ బిలీవ్ ఇన్ బోత్. రెండింటి యందు విశ్వాసం ఉంచుతాను, రెండింటిని ఆధారం చేసుకొని ఉంటాను అంటే నీ జీవితం అస్థిరమైపోతుంది. గుర్తుపెట్టుకోండి, విశ్వాసము మనల్ని స్థిరపరచాలి. ఇందాక మనం చదువుకున్నాం కదా దినవృత్తాంతాల గ్రంథంలో, నీవు నమ్మిన ఎడల స్థిరపరచబడదువు. నువ్వు ప్రభువునందు నమ్మిక ఉంచితే నీ జీవితము స్థిరపరచబడాలి. యువర్ లైఫ్ మస్ట్ బి స్టేబుల్ ఇన్ స్పిరిచువల్ లైఫ్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద ఎవరల్లా వరల్డ్లీ లైఫ్. ఈ లోక జీవితాన్ని గురించి మాట్లాడలా నేను. ఆత్మీయమైనటువంటి జీవితంలో ఎత్తు పల్లాలు ఎప్పుడు కలిగినా, నీ జీవితం ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నా, ఆత్మీయమైనటువంటి స్థితిలో నీవు స్థిరంగా ఉండాలి. నీ విశ్వాసం పడిపోకూడదు. కష్టం వచ్చినప్పుడు పడిపోకూడదు. మంచిగా ఉన్నప్పుడు ఎదిగి ఉండకూడదు. అలా కాదు. ఆల్వేస్ మస్ట్ బి స్టేబుల్. స్థిరంగా ఉండాలి. మన గుండె చప్పుడు ఒకవేళ పైకి కిందకి బాగా కొట్టుకుంది అనుకోండి, ఈసీజీ తీసినప్పుడు ఈసీజీ తీస్తారు. ఎందుకు తీస్తారు? హార్ట్ బీట్ ఎలా ఉందో చూడడానికి. ఒకవేళ హార్ట్ బీట్ స్టేబుల్గా లేకుండా అప్ అండ్ డౌన్స్ ఎక్కడైనా బాగున్నాయనుకోండి, వెంటనే ఏం చేస్తాడు? డాక్టర్ 2D ఎకో చేయండి అంటాడు. ఎందుకు? బాగలేదు, నీ రీడింగ్స్ బాగలేవు, అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి. విశ్వాస జీవితంలో కూడా అప్ అండ్ డౌన్స్ ఉండకూడదు. నీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలి. అంటే నీ నమ్మిక సంపూర్ణమైనటువంటి స్థితిలో, పరిపూర్ణమైనటువంటి స్థితిలో, నిశ్చయత కలిగినటువంటి స్థితిలో ప్రభువునందు నమ్మిక ఉంచి ఉండాలి. అప్పుడే నీవు స్థిరంగా ఉండగలుగుతావు. ఇక్కడ అదే ప్రభు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. సో మనం నమ్ముతున్నటువంటి ఉద్దేశం, ఈ లేఖనాలు మనకు రాయడానికి గల ఉద్దేశం ఒకటే, టు బిలీవ్ ఫర్ బిలీవింగ్ అండ్ ఆఫ్ బిలీవింగ్. నువ్వు నమ్మడానికి, నీ నమ్మకంలో కొనసాగడానికి, ఆ నమ్మకము నుండి, ఆ విశ్వాసము నుండి ఫలాన్ని పొందుకోవడానికి. అదే ఈ 31వ వచనంలో యోహాను రాస్తూ ఉన్నాడు. సో ఈరోజు మనం ఎందుకు నమ్మాలి ప్రభువును అంటే, ఎందుకు ఆ స్థితిలో మనము పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందుకోవాలంటే, ఫలము పొందుకోవాలి కాబట్టి. ఏంటి ఆ ఫలము? నిత్య జీవం అనేటువంటి ఫలాన్ని పొందుకోవడానికి. చివరికి ఒక మాటను మనం చదువుకున్నటువంటి లేఖన భాగంలో అండి, ఆ చివరి మాటలను ఒకసారి చూద్దాం. 31వ వచనాన్ని ఒకసారి మళ్ళా చూడండి. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లు, నమ్మి ఆయన నామమందు జీవము పొందునట్లు ఇవి వ్రాయబడెను. ఎందుకు మనకు ఈ లేఖనాలు వ్రాయబడ్డాయి? ఎందుకు ఈ మాటలు మనం ధ్యానించుకుంటున్నామంటే, మీరు నమ్మడానికి. మీరు నమ్మి మీ నమ్మకము
మీరు నమ్మినటువంటి ఆ స్థితి ఆయన నామంలో జీవము పొందుకోవడానికి. ఎందుకు నమ్మాలి? జీవము పొందుకోవడానికి. ఎందుకు విశ్వాసంలో స్థిరంగా ఉండాలి అంటే టు టు గెయిన్ లైఫ్, ఎటర్నల్ లైఫ్, నిత్య జీవాన్ని పొందుకోవడానికి నువ్వు నమ్మాలి. నిత్య జీవాన్ని పొందుకోవడానికి పునరుద్ధానుడైనటువంటి ప్రభు క్రీస్తు అని నీవు నమ్మాలి. కనుక ప్రేమనేటువంటి సంగమా, చూసి నమ్ముతున్నావా, చూడక నమ్ముతున్నావా కాదు, నువ్వు నమ్మాలి ముందు. నేను చూడక నమ్మావు మేము దానిలో, అక్కడ ఆగిపోవద్దు. నమ్ము. నమ్మడం అంటే పరిపూర్ణమైన స్థితిలో నమ్మడం. ఆయన దేవుని కుమారుడని నమ్మడం. ఎందుకు నమ్మాలంటే నీ జీవితంలో అనేక అద్భుతాలు అనుభవించావు. నీ అద్భుతాల కంటే మించినటువంటి ఒక అద్భుతం ఏంటంటే ఆయన మరణ పునరుద్ధానం. నువ్వు నమ్ముట వలన నీకు నిత్య జీవం. ప్రేమైనటువంటి వారలారా, అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.